అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. టైం వచ్చేసి ఇంకా 9:30 మధ్యలో అవుతుంది. ఇప్పుడే అబ్బాయికి ముందర పోసేసి ఇంకా ఎండబడ్డాకే లేగమని చెప్పేసి ఇంకా అంటా ఉన్నారు పెద్దోళ్ళు. అందుకని చెప్పేసి సాస్ని స్కూల్ పంపించాలి కదా 9ంటికల్లా. అందుకని చెప్పేసి నీళ్ళు అయిపోయిన పెట్టి ఇంకా అబ్బాయి స్నానం అయి చేసి ఇంకా టిఫిన్ తిన్నాడు, ఇడ్లీ అయినా పూరి. ఇంకా అబ్బాయిని అయితే స్కూల్కి పంపించేయాలి. సో ఆస్ని అయితే 11 గంటలకు వెళ్ళిద్ది. మా నాయనమ్మ ఇంట్లో అంటే బట్టలు ఇటుకేసి ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళిద్ది. అబ్బాయితోనే పంపిస్తుంటే వెళ్ళట్లేదు. ఇంకా నేను ఇప్పుడే బ్రష్ చేస్తున్నాను. టిఫిన్ కోసం తినాలన్నా కానీ ఇంకా పొద్దున్న అసలు తినబుద్ధి కావట్లేదు. ఇంకా 12ంటికే తినాలని చెప్పేసి లేక 12ంటికే తింటున్నామండి. ఇంకా అబ్బాయి కూడా ఇప్పుడు ముందరే పోసి నిద్రపుచ్చేసాను. అబ్బాయికి 11ంటికి స్నానం చేపియాలి. ఇంకా అబ్బాయి ఇప్పుడు నిద్రపోతున్నాడు కదా. నాకేమో క్యాబేజీ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అమ్మోళ్ళకేమో సాంబార్ చేయమన్నారు. నా స్టైల్లో సాంబార్ చేసింది ఇంకా చాలా సార్లు చూపించాను కదండి. ఇంకా అందుకని చెప్పేసి మామూలుగా ఇంకా నేను చేసుకునేవి అయితే చేయాలి. ఇంకా కర్రీ కూడా చేయనిస్తాడో చేయనుడు మరి అబ్బాయి. కదండి మా నాయనమ్మ అయితే కన్నీ కట్ చేసి పప్పు అయిపోయిన పెట్టేసి ఇంకా పట్ల చూసుకుంటూ ఉంది. సరేనా నేనైతే త్వరగా ఇంకా కర్రీ అవి చేసుకుందాం పదండి. ఓకేనండి, ఆయిల్ అయితే వేయలేదు కదా. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, క్యాబేజీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మా అమ్మ వాళ్ళకైతే సాంబార్ చేయడానికి ఎదుగుండి పప్పు కూడా ఉడవబెట్టేసాను. అందులోనే గుడ్డు కూడా ఉడవబెట్టేసింది. మా నాయనమ్మ అయితే పనిలో పని మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నాము. సాంబార్లోకి చింతపండు కూడా నానబెట్టేసింది. ఈలోపు క్యాబేజీ ఫ్రైలోకి నేనైతే ఇంక మొత్తం అయితే ఫ్రై చేశాను కదా, క్యాబేజీ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను. బాగా కలిసేంత వరకు కలిపేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాం టేస్ట్కి సరిపడా. అదేవిధంగా లైట్గా పసుపు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. టమాటా తగలకుండా కొత్త ఫ్రై చేసుకుంటే బాబుకి జలుబు అలాంటివి రాకుండా ఉంటాయి. మా బొడ్డోళ్ళు వేసాడు అనుకుంటా, చూపిస్తాను కదండి. మూత పెట్టేసుకున్నా. ఓరు బుడ్డి తల్లు ఏడుతున్నారు. అయిపోయాయి ఆటలో అండి. ఇంక మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకుని బాగా వేసేంత వరకు అయితే చేసుకోవాలి. సరేనండి, సాంబార్ అయితే చేశాను. ఇంకా ప్రాసెస్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ డబ్బా ఏడ్చేలేకే చూపించలేకపోయాను. మా నాయనమ్మ ఇంకా మొత్తం చేసేసింది. లాస్ట్ అయితే ఇంకా సాంబార్ పొడి వేయాలి. సాంబార్ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసింది. ఇంకా సాంబార్ పొడి వేడివేడిగా సాంబార్లో వేయకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏమని చెప్పింది అమ్మ. అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తున్నాను. ఇంక ఇదిగోండి, ఇంక ఈ విధంగా సాంబార్ చేస్తాను కదా. నాకేమో క్యాబేజీ ఫ్రై త్వరగా భోజనం చేసేద్దాం. ఫ్రై అలానే సాంబార్ చేసి నా కొడుకు అయితే ఇప్పుడే స్నానం చేయించనివ్వకుండా ఎవరు చిగిద్దేది మీ పిల్లే బుడ్డే ఓడవు. ఇప్పుడు దాకా అబ్బాయి స్నానం చేపించేసి సుహాస్నికి కూడా స్నానం చేయించాను. హాయ్ చెప్పు బుడ్డే. హాయ్ ఫ్రెండ్స్, మీ డాడీకి చెప్పు హాయ్ చెప్పి. హాయ్ చెప్పు బుడ్డి. కదగండి ఫ్రెండ్స్ కూడా రెడీ అయింది. స్కూల్కి పంపించేయాలి. వెళ్తావా స్కూల్కి? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ కాదు, హాయ్ ఫ్రెండ్స్. అన్నం తిన్నారా? అదిగోండి బొడ్డబ్బాయి నిద్రపోసం ఆడుకుంటా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఏమో కూడా స్నానం చేయించాను. ఇప్పుడైతే స్కూల్కి పంపించాలి. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా గుడ్డు అలానే పప్పు అన్నం పెడతారు రోజు. అదే టైంకి వెళ్ళి అన్నం అయి తినొచ్చి పిల్లల్ని కొట్టొచ్చిద్ది మేడం.
ఫ్రెండ్స్కి కూడా స్నానం చేయించి ఇంక రెడీ చేశానండి. మా నాన్నమ్మ అయితే ఇంకా అమ్మాయిని కూడా స్కూల్కి తీసుకెళ్ళిద్ది. ఇంకా టైం వచ్చేసి 12 అవుతుంది కదా, నేను కూడా భోజనం చేయాలి. 12కే తినమంటున్నారు కదా, ఇంక భోజనం చేసేసి అబ్బాయికి పాలు ఇచ్చి నిద్ర పుచ్చేయాలి. సరేనా బుడ్డ, నువ్వు స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? ఇంకా ఇంటి దగ్గర ఒక పురుగు లేరండి, అందరు పనికి వెళ్ళారు అలా. ఇంకా అదిగోండి ఎవ్వరు లేరు, ఇంకా అందరు పనులకి వెళ్ళారు. ఇంకా ఇంటికాడ ఉంటే ముసలోళ్ళు, బాగలేని వాళ్ళు, బాలెంతలు, ఇంకా అసమంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండేది. సరేనా, త్వరగా భోజనం కూడా చేసేసి అమ్మకు కూడా సాంబార్తో ఇంకా అన్నం పెట్టేయాలి. ఇంకా అబ్బాయిని కూడా నిద్ర పుచ్చేస్తాను. సుహాసిని, నువ్వు నాయనమ్మతో స్కూల్కి వెళ్ళు. సరేనా, వెళ్ళి 3ంటికి రా, చదువుకో. తమ్ముడు ఏడుస్తున్నాడు. సరేనండి, అమ్మాయిని కూడా స్కూల్కి పంపించేస్తాను. మా ఊర్లో గంట అయితే కొడుతుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో చూడండి. ఇప్పుడు భోజనం చేయబోతున్నాను నేనైతే. సమయము మధ్యాహ్నము 12 గంటలు. 12 అయింది. ఈ వచ్చిన రూల్స్ ఏవో కానీ అప్పుడు ఇద్దరు పిల్లల్ని నేను అంటే మే నెలలో ఎండాకాలంలోనే డెలివరీ అయినా. అప్పుడు ఇంత రూల్స్ లేవు. ఇప్పుడు మనసుకాలం వేళకి రూల్స్ మారినాయి అనమాట. 12 అయింది. 12 భోజనం చేయబోతున్నాను. సరేనా అండి, ఇంక వేడి అన్నాన్ని క్యాబేజీ ఫ్రై అయితే వేసుకొని భోజనం చేస్తున్నాను. వేడి వాటర్ కూడా కాగబెట్టేసుకున్నాను. త్వరగా భోజనం చేసేస్తే ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఖాళీగా ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఖాళీగా కూడా ఉండట్లేదండి. ఎందుకంటే ఇంకా బాలేంత టైంలో నిద్రపోయినా కానీ తలనొప్పి అని చెప్పేసి ఇంకా నిద్రపోనట్లేదు. త్వరగా భోజనం చేసేసి అబ్బాయి గుడ్లు మడత తీసుకోవడం, ఇంకా ఇవి చూసేసుకోవాలి. కాకుండా బట్టలు ఏం మడత పెట్టేసుకోవటమే. సరేనా, ఇంకా కొంతమందికి ఎంత చెప్పినా కానీ వేస్టేనండి. దాని గురించి మనం పదే మాట్లాడినా కానీ మనకి కొంచెం వాల్యూ తక్కువగా ఉండిద్ది. ఏంటంటే ఇంకా పదే అసలుకి మా ఫ్యామిలీ వ్యవహారంతో మీకు ఎందుకండి చెప్పండి. దాని గురించి అయితే ఒక వీడియోని తీయాలనుకుంటున్నాను. అసలుకి వీడియోలో మా మరిది అట్ట బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని చెప్పేసి ఎన్నిసార్లు తిట్టినా కానీ ఒక్కొక్కరికి సిగ్గే ఉండట్లేదు. అలా మరి మా చేత తిట్టించుకోవడానికి పెడతారో ఏమో కానీ నాకేం అర్థం కావట్లేదు. అసలుకి మా మరిది తిట్టిన మాటలకి ఒక్కొక్కరికి అసలు బ్యాడ్ కామెంట్స్ అంటే మా తరపు నుంచి కూడా పెట్టాడు మా మరిది అయితే. అసలుకి మా మరిది తిట్టడమే మంచిదైంది మిమ్మల్ని. అట్లా తిట్టినా కానీ వేస్ట్ అనమాట. మేము చెప్పి మేము మా గొంతు పోవటం తప్ప ఏం లేదు అక్కడ. అసలుకి ఎందుకండి అవసరమా? వీడియో నచ్చితేనే చూడాలి కానీ పదే దాని గురించే పెట్టడం అవసరం అండి. అయినా అసలుకి మా ఫ్యామిలీ వ్యవహారం, మా పిల్లల వ్యవహారం మీకు అవసరం అండి చెప్పండి. మాకున్నంతలో మేము కంటున్నాము, చాక్కుంటాము. అంతేగాని మాకు డబ్బులు లేవు మా పిల్లలను చాకడానికి, కొంచెం డబ్బులు సాయం చేయండి అని చెప్పేసి మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా. పదే మా ఫ్యామిలీ వ్యవహారం, మా పిల్లల పర్సనల్ వ్యవహారం కూడా మీకు వేస్టేనండి చెప్పటం కూడా. సరేనా, ఇంకా అసలుకి మా పిల్లల గురించి కానీ మా భర్త గురించి నా గురించి కానీ పెట్టడం మీకు అనవసరం. సరేనా, ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పదే మమ్మల్ని అన్నారంటే మాత్రం అంతే మీకే వదిలేస్తున్నాం. ఎవరి మాటలు వాళ్ళకే తగులుతాయి అంటారు కదా. ఇంకా బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళని, మమ్మల్ని తప్పుగా అర్థం చేసే వాళ్ళని ఎవరి మాటలు వాళ్ళకే తగులుతాయి. సరేనా, ఇంక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియో మంచి వీడియో తగులుతాయి.